హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇండియన్ హిస్టరీ నుంచి సింధు నాగరికత అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అలాగే ఇది సెకండ్ వీడియో. దీనికంటే ముందు మనం ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోని కనుక చూడనట్లయితే మన ఛానల్లో పార్ట్ 1 వీడియో ఉంటుంది, చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్: మొహంజోదారోలో లభించిన నాట్యగత్తె విగ్రహానికి సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ 1, ఈ నాట్యగత్తె విగ్రహాన్ని కాంస్యంతో చేశారు. 2, ఈ విగ్రహాన్ని నగ్నంగా ఉన్నట్లు చెక్కారు. 3, ఎడమ చేయిని నాట్య భంగిమలో ఉన్నట్లు చెక్కారు. 4, ఈ బొమ్మ చేతికి ఒక్క గాజు కూడా లేదు. ఆన్సర్ ఆప్షన్ 4, ఈ బొమ్మ చేతికి ఒక్క గాజు కూడా లేదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్: సింధు ప్రజల ప్రధాన వృత్తి? 1, వ్యవసాయం. 2, పశుపోషణ. 3, ఇటుకల పరిశ్రమ. 4, దూదిని చేయడం. ఆన్సర్ వ్యవసాయం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్: సింధు ప్రజల ప్రధాన పురుష దైవం ఏమిటి? 1, పశుపతి. 2, బ్రహ్మ. 3, విష్ణు. 4, ఇంద్రుడు. ఆన్సర్ పశుపతి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హరప్పా నాగరికత ఆర్యుల దండయాత్ర వల్ల పతనమైందని అభిప్రాయపడిన వారు? 1, సర్ జాన్ మార్షల్. 2, సర్ మార్టిమర్ వీలర్. 3, కెన్నెత్ కెన్నడీ. 4, ప్రొఫెసర్ పెంకా. ఆన్సర్ ఆప్షన్ 2, సర్ మార్టిమర్ వీలర్. నెక్స్ట్ క్వశ్చన్: హరప్పా ప్రజలు పూజించిన జంతువు ఏది? 1, గుర్రం. 2, ఎద్దు. 3, జిరాఫీ. 4, మూపురం గల ఎద్దు. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్: హరప్పా నాగరికతలోని 4 దశల్లో ఉజ్వల హరప్ప దశ అని దేన్ని పిలుస్తారు? 1, మొదటి దశ. 2, రెండవ దశ. 3, మూడవ దశ. 4, నాల్గవ దశ. ఆన్సర్ ఆప్షన్ 4, నాల్గవ దశ. అలాగే నెక్స్ట్: సింధు నాగరికత దక్షిణ సరిహద్దు ఏది? 1, సుత్కాజందర్. 2, మొహర్ఘర్. 3, దైమాబాద్. 4, మండా. ఆన్సర్ ఆప్షన్ 3, దైమాబాద్. నెక్స్ట్ క్వశ్చన్: సింధు ప్రజల ప్రధాన వినోదం? 1, ఎద్దుల పోటీలు. 2, నాట్యం. 3, సంగీతం. 4, చదరంగం. ఆన్సర్ ఎద్దుల పోటీలు. నెక్స్ట్: సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఏది? 1, హరప్పా. 2, మొహంజోదారో. 3, సుర్కటోడా. 4, ధోలవీరా. ఆన్సర్ మొహంజోదారో. నెక్స్ట్ క్వశ్చన్: సింధు నాగరికతకు ఉన్న మరొక పేరు ఏమి? 1, కాంస్యయుగ నాగరికత. 2, హరప్పా నాగరికత. 3, మూల భారత నాగరికత. 4, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. సింధు నాగరికతను కాంస్యయుగ నాగరికత, హరప్పా నాగరికత, మూల భారత నాగరికత అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: సింధు ప్రజల ముద్రికల తయారీకి అత్యధికంగా ఉపయోగించిన రాయి? 1, స్టియాటైట్. 2, ఆగెట్. 3, లాపిస్ లజూలి. 4, అమెథిస్ట్. ఆన్సర్ స్టియాటైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో సింధు ప్రజల పట్టణ ప్రణాళికకు సంబంధించి సరైంది? 1, సింధు ప్రజలు రహదారులను గ్రిడ్ పద్ధతిలో నిర్మించారు. 2, మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంది. 3, ఇక్కడ నగరాలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. 4, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్: సింధు ప్రజల నైపుణ్యానికి ఉదాహరణ? 1, అమ్మ తల్లి విగ్రహాలు. 2, గడ్డం ఉన్న పురుషుడి విగ్రహం. 3, కాంస్య నాట్యగత్తె విగ్రహం. 4, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. అలాగే నెక్స్ట్: కాళిబంగన్ అంటే అర్థం? 1, ఖాళీ ప్రదేశం. 2, అందమైన ముఖం.
3 నల్లని గాజులు. 4 అతిపెద్ద ప్రదేశం. ఆన్సర్ నల్లని గాజులు. నెక్స్ట్ మొహంజోదారో అంటే అర్థం ఏమిటి? 1 మృతుల దిబ్బ. 2 నదులు ప్రవహించే స్థలం. 3 సంపన్న నగరం. 4 నల్లని గాజుల ప్రదేశం. ఆన్సర్ మృతుల దిబ్బ. ఆప్షన్ 1. ఇవి ఫ్రెండ్స్ టుడే సింధు నాగరికతకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.